అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్ గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7% అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది. 0.7% తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భాగం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7% అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్ గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది జీరోగా చేశాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మంచి మార్జిన్ తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్